హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? లాస్ట్ వీడియోలో మనం మహాభారతంలోని ముఖ్యమైన పాత్రలు మరియు సంఘటనలు చూసాము. ఒకవేళ మీరు చూడకపోతే వీడియో లాస్ట్లో పింక్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఈరోజు మనం ఈ వీడియోలో మహాభారతంలో ప్రాముఖ్యమైన మరియు విషాద కథానాయకుడైన కర్ణుడి యొక్క శాపాల గురించి తెలుసుకుందాం. మహాభారతం జీవితం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. మహాభారతంలో ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడు, భీష్ముడు, ద్రోణాచార్యులు ఇప్పటికీ ఆదర్శ వ్యక్తులుగా మనకు కనిపిస్తారు. అలాగే కర్ణుడు కుంతి యొక్క మొదటి కుమారుడు, పాండవులలో పెద్దవాడు, పరశురామునికి ఇష్టమైన శిష్యుడు, దుర్యోధనునికి నమ్మకస్తుడు, అర్జునుడికి పరమ శత్రువు. పుట్టుకతోనే క్షత్రియుడైన అంగరాజును అందరూ సూతపుత్ర అని పిలుస్తారు. మహాభారతంలో విషాద వీరుడు. అలాంటి కర్ణుడికి శాప పరంపర వచ్చింది. కర్ణుడికి ఎలాంటి శాపాలు ఉన్నాయంటే, పుట్టుకతోనే శాపగ్రస్తుడైన కర్ణుడు. పుట్టిన మొదటి రోజున అతని తల్లి కుంతి అతన్ని విడిచిపెట్టడంతో అతని జీవితం శాపమైంది. తర్వాత జీవితంలో అతను ఒక్కసారి కాదు, చాలాసార్లు శపించబడ్డాడు. అతని మరణానికి దారి తీసిన ప్రధాన 3 శాపాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిగా పరశురాముని యొక్క శాపం. ద్రోణాచార్యుని వద్ద వేదాలు నేర్చుకోవాలనుకున్నాడు కర్ణుడు. కానీ సూతపుత్రుడనే కారణంతో ద్రోణాచార్యుడు కర్ణునికి విద్యను నేర్పించనని చెప్పాడు. ఆ అవమానంతో పరశురాముని వద్దకు నేర్చుకునేందుకు వెళ్ళాడు. కానీ పరశురాముడు బ్రాహ్మణ అబ్బాయిలకు మాత్రమే శిక్షణ ఇచ్చేవాడు తప్ప మరెవ్వరికీ శిక్షణ ఇవ్వలేదు. కర్ణుడు మళ్ళీ తిరస్కరించే స్థితిలో లేడు. దీంతో కర్ణుడు తన బ్రాహ్మణుని పరశురామునికి చెబుతాడు. దీంతో పరశురాముడు కర్ణుడికి ఉన్నతమైన జ్ఞానాన్ని ఇచ్చాడు. అతనికి యుద్ధం, ఆయుధాల ప్రతి వివరాలు నేర్పించాడు. అయితే ఒకరోజు పరశురాముడు అలసిపోయినప్పుడు కర్ణుడి ఒడిలో పడుకోవాలనే కోరికను వ్యక్తం చేశాడు. పరశురాముడు నిద్రిస్తుండగా కర్ణుడి తొడపై తేనెటీగలు గుచ్చుకుని విపరీతమైన బాధను కలిగించాయి. కానీ ధైర్యం గల విద్యార్థి తన ఉపాధ్యాయుని నిద్రకు భంగం కలిగించకుండా బాధను భరించాడు. దీంతో కర్ణుడు బ్రాహ్మణుడు కాదని క్షత్రియుడని అతనికి అర్థమైంది. అలా కర్ణుడు మోసానికి పాల్పడినట్లు రుజువైంది. పరశురాముడు తన నిజస్వరూపం మోసానికి శపిస్తూ, నువ్వు సంపాదించిందంతా జ్ఞానం, ప్రధాన ఖగోళ ఆయుధాలు తనకు అత్యంత అవసరమైన సమయంలో మర్చిపోతావని శపించాడు. కర్ణుని యొక్క రెండవ శాపం ఒక బ్రాహ్మణుని కారణంగా వస్తుంది. ఒకసారి కర్ణుడు తన విల్లు విద్య నైపుణ్యాన్ని అభ్యసిస్తున్నప్పుడు అనుకోకుండా ఆ బాణం ఆవుకు తగిలింది. ఆ ఆవు చాలా బాధపడింది. ఆవు యజమాని బ్రాహ్మణుడు ఆ ప్రదేశానికి వచ్చి నిస్సహాయంగా ఏడుస్తున్న తన ఆవును చూశాడు. అప్పుడు కర్ణుడిని వెంటనే తీవ్ర యుద్ధ సమయంలో నీ రథచక్రం భూమిలో కృంగిపోతుందని శపిస్తాడు. మూడవది భూమి యొక్క శాపం. కర్ణుడు తన రాజ్యంలో తిరుగుతున్నప్పుడు ఒక చిన్నమ్మాయి అసౌకర్యంగా ఏడుస్తూ ఉండడం చూశాడు. అతను కారణం అడిగాడు. ఆ అమ్మాయి తన తల్లి తనకు మట్టి కుండలో ఇచ్చిన నెయ్యి కింద పడింది. తల్లి కోపంగా ఉందని సమాధానం ఇచ్చింది. అయితే ఆ అమ్మాయి మొండిగా అదే నెయ్యి కావాలని అడగడంతో ఆ విధంగా బాలిక కుండలో ఆ నెయ్యిని తీసి కుండని నింపి ఆమెను సంతోషపెట్టాడు కర్ణుడు. అప్పుడు అకస్మాత్తుగా అతనికి ఒక స్త్రీ శోకం వినిపించింది. అది మరెవ్వరో కాదు, భూమాత. కర్ణుడి పిడికిలి కారణంగా ఎముకలు గాయపడిన భూమాత ఆగ్రహించి కర్ణుడికి మరొక శాపాన్ని ఇచ్చింది. అత్యంత ముఖ్యమైన యుద్ధంలో నీ రథాన్ని పట్టుకుంటానని శపించింది. అలా కురుక్షేత్ర యుద్ధం ముగిసే సమయానికి యుద్ధం జరిగిన 17వ రోజు సాయంత్రం 3 శాపాలు ఒకానొక సమయంలో కలిసిపోయి కర్ణుని మరణానికి దారితీశాయి. అలా మహావీరుడు కర్ణుడు అంతమయ్యాడు. కర్ణుడి శాపాలు, అవమానాలు, కష్టాలు అన్నిటినీ ఎదుర్కొన్నప్పటికీ ఎప్పుడూ తన ధర్మం, గౌరవం కోసం యుద్ధం చేశాడు. అతని జీవితం అనేది ధైర్యానికి ప్రతిరూపం. ఇదండి కర్ణుడి యొక్క అద్భుతమైన కథ. ఇక మరిన్ని మహాభారత మరియు సనాతన ధర్మ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి. జై శ్రీరామ్.